హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు మై హోటల్ మినీ వ్లాగ్. ఈ వీడియోలో ఎక్కువ పెట్టుబడి లేకుండా మా హోటల్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేసామో ఈ వీడియోలో చూద్దాము. హోటల్కి సంబంధించిన మెటీరియల్స్ని కూడా ఎక్కువ ఖర్చు చేయకుండా అవసరమైనవి మాత్రమే తీసుకొని ఈ హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసాము. ఏమేం తీసుకున్నాము అనేది ఈ వీడియోలో చెప్తాను. కార్పెంటర్ దగ్గర ఈ గ్లాస్తో ఉన్న ఫ్రేమ్ని చేపించాము. వడలు బోండాలు దానిలో వేస్తే అందరికి కనిపిస్తాయని, డస్ట్ కూడా రాదు అని ఇదైతే తీసుకున్నాము. ఇది హోటల్ అన్నాక చాలా అవసరం. ఇడ్లీ పాత్ర మేము చిన్నగానే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ రౌండ్ది అయితే తీసుకున్నాము. దీని కాస్ట్ 2000 అయింది. ఇంకా ఈ ప్లేట్స్ పైన వేసే క్లాత్ మీటర్ తీసుకున్నాము. 60 రూపీస్ అయింది. ఈ స్టవ్ని సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాము 2000కి. దీనికే దోశల పెనం కూడా వచ్చింది. ఇంకొక స్టవ్ని అయితే కొత్తదే తీసుకున్నాము. దీనికి 1700 అట్లా అయింది. ఇటువంటి వాటిని అయితే కొనలేదు, ఇంట్లోనివే జాలి గరిటెలు. ఒకటి ఊడిపోతుంది, ఇంకోటి సొట్టబడింది, అయినా వీటినే వాడుతున్నాను. ఈ కడాయిని కూడా కొనలేదు, ఇంట్లోనిదే. పండగలకి అప్పాలు చేసుకునేది ఇవే వాడుతున్నాను. ఈ చిన్న చిన్న సామాన్లు కూడా ఇంట్లోవే, ఇవి కూడా ఏం కొనలేదు. ఈ పెరుగు బకెట, ఈ పూరీలు చేసేటి కోలా పీట, వీటిని అయితే కొనలేదు. ఈ హాట్ బాక్స్ ఒకటి తీసుకున్నాము, 500 అయింది. ఇవైతే ఇంట్లోనివే, ఇది కొనలేదు. ఇది కూడా ఇంట్లోనిదే. ఒక 20 ప్లేట్స్ సాంబార్ బౌల్స్ స్పూన్స్ తీసుకున్నాము, 2000 అయ్యింది. టీ ప్లాస్కో తీసుకున్నాము, 1500 అయ్యింది. ఇంకా ఈ చిన్న చిన్న సామాన్లన్నీ ఇంట్లోవే వాడుతున్నాము, ఎక్కువ ఖర్చు చేయకుండా. ఈరోజు అన్నీ అయిపోయాయి, అన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇది కొత్తది గ్రైండరు, 3 లీటర్స్ తీసుకున్నాము, 6500 అయింది. కొంతమంది పార్సల్స్ తీసుకెళ్తారు, కొంతమంది ఇక్కడే తింటారు. వాళ్ళకి ఎలా సెట్ చేసామో ఇంకో వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.